మనము ఏదై ఉంటామో ఎదుటివారి లోపల అదే చూస్తుంటాం. ఎక్కువ శాతం ఆ విధంగానే జరుగుతది. ఒకే అంశం ఉంటది. దాన్ని ఒక్కొక్కరు వేరు వేరు విధాలుగా చూస్తుంటారు. అలా ఎందుకు జరుగుతుందనంటే, మనము చూడబడేటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉంటదో, అది చూసేవాడిని బట్టే ఉంటది. ఎందుకంటే వీని యొక్క మైండ్ ప్రొజెక్షన్సే బయట కనిపిస్తుంటాయి. అంటే రియాలిటీ అనేది ఒకటుంటది డెఫినెట్‌గా. ఆ రియాలిటీని మనం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా చాలా సార్లు ఏంటంటే, అంటే తెలుసుకోవడానికి అవకాశాలు లేకుండా చేసినప్పుడు ఎవడేం తెలుసుకోలేడు. కాకపోతే ఏంటంటే మోస్ట్‌లీ మన యొక్క మైండ్ ప్రొజెక్షన్స్, మన ఇంటర్నల్ థాట్ ప్రాసెస్సే మనం ఎదుటివారికి ఆపాదించుకొని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకే అంశాన్ని ఒక్కొక్క వ్యక్తి వేరే వేరే కోణాల్లో చూస్తుంటారు అనే దాన్ని ఎట్లా చూడొచ్చంటే, ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఎన్‌లైటెన్ అయిన తర్వాత ఆయన మిషనరీ వర్క్స్‌ని అక్రాస్ ద భారత్ స్ప్రెడ్ చేయడానికి ఎన్‌లైటెన్ అయిన ఆయన శిష్యులని వేరే వేరే ప్రాంతాలకు పంపిస్తుంటాడాయన. ఆ ప్రాసెస్‌లో మహాకశ్యపుడు అనేటాయన ఆయన శిష్యుడు ఉంటాడు. ఇప్పుడు ఎన్‌లైటెన్ అయ్యాడు అని తెలుసుకున్న తర్వాత గౌతమ్ బుద్ధ ఇతని యొక్క మిషనరీ వర్క్స్‌ని ఆల్ ఓవర్ భారత్ స్ప్రెడ్ చేయడానికని పంపిస్తాడు. మహాకశ్యపుడే రీసెంట్ టైమ్స్‌లో ఓషోగా వచ్చాడని ఆయనే చెప్తాడు. అయితే గౌతమ్ బుద్ధుడు ఆయన దగ్గరకొచ్చి ఆయనతోని మాట్లాడతాడు. చూడు మరి మహాకశ్యప్, నువ్వు వెళ్తున్నావు. ఆ వెళ్ళేటువంటి ప్లేస్‌లో ప్రజలు విద్య లేనివారు, చాలా దురుసు స్వభావం గలవారు. మరి వాళ్ళని అవమానించొచ్చు. దాన్ని ఎట్లా తీసుకుంటావు అని అడుగుతాడు. దానికి మహాకశ్యపుడు, పర్లేదు భగవాన్, వాళ్ళు నన్ను అవమానిస్తుండొచ్చు కదా! నన్నైతే తిట్టరు కదా అని అంటాడాయన. ఏమున్నాయా తిట్టొచ్చు కూడా అంటే, తిడతారు అంతే కదా! నన్నైతే చంపరు కదా వాళ్ళు అని అంటాడు. చంపితే చంపొచ్చు కూడా. అది కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. అనంటే, పర్వాలేదు భగవాన్, ధర్మాన్ని, సత్యాన్ని, జ్ఞానాన్ని తెలియజేసే క్రమంలో నా ప్రాణాలు పోయినా పర్లేదు. అది నేను ఆనందంగా స్వీకరిస్తా అని అంటాడు. అంటే ఇంకొకటి చూడండి. అంటే సేమ్ అక్కడ డిఫికల్ట్ ఉంది. కానీ ఆయన తీసుకునే విధానం వేరేలాగుంది. ఇప్పుడు మాయాసభ ఇది చూడ్డానికెళ్తాడు ఇంద్రభవనం దుర్యోధనుడు. అక్కడ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంటది. ఏదో వాటర్‌లో కాలేస్తాడు. దాంట్లో పడిపోతాడాయన. అందరూ నవ్వుతారు. దాంట్లో ద్రౌపది నవ్వుతది. కానీ నా ఏదో సరదాగా జరిగింది. నవ్వినోళ్ళతో పాటు ఈయన కూడా నవ్వితే, అది చూసి నవ్వినోళ్ళు ఫూల్ అయితుండే. కానీ ఈయన ఏంటిది దాన్ని ఆత్మాభిమానంగా తీసుకుంటాడు. నన్ను ఇంత హేళనగా అవమానించే విధంగా చూడాలా ఈ సంఘటనను, దానిపైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ఆయన భావిస్తాడు.